ఒక చిన్న తీర పని చేసిన దాని నా జీవితం మర్చిపోయింది. సో ఈ రోజు మనం కెమెరా ముందు నిజాలు ఒప్పుకోవాలి. ఇంత ముందు గల్లీపోరీస్ ఎట్లు ఉండేనో ఇక్కడ నుంచి మనం కూడా అట్లనే ఉండాలి. అర్థమైందా? ఉన్నప్పుడు ఎంత గిల్టీగా మస్తు బాధ అనిపి చచ్చిపోవాలి అన్న స్టేజ్ లో పోయినాం. ఎప్పుడైనా పోయినా ఒక రోజు నేను వద్దులే, నేను ఎక్కడికి వెళ్ళినా, నేను ఏం చేసినా, ఎలాంటి మిస్టేక్ చేసినా, ఫోన్లో కానీ వాట్సాప్ కానీ అన్నీ అబ్బాయి దగ్గర ఉంటాయి. అయినా సరే ఇంటికి వెళ్ళేసి రామ్మ కూసో అన్నాడు. కూర్చున్నది పళ్ళ కొట్టిండు, తుక్కు కొట్టిండు, రక్తం వచ్చింది చెవుల దగ్గర నుంచి. ఇక్కడ నేను ఇట్లా పడుకోనున్నా, ఇక్కడ దోసరికి పడుకుంటే నా గొంతుగా కాలేజ్ తొక్కిండు. కళ్ళు బయటికి వచ్చేసినాయి. నాకు ఒక రకంగా ఏడుపు, ఒక రకంగా ఇది, ఒక రకంగా ఇది. నా గురించి తెలుసుగా నేను ఇక్కడ పడంగా నేను కూడా కొట్టినాను. ఎట్లా కొడతావు నువ్వు? నీకోసం అంత చాకరీ చేస్తుంటే ఇంట్లో అంత కష్టపడి వంట చేస్తే నువ్వు నన్ను వదిలేసి షికార్లు పోతావా అంటే నేను పోతా అది అన్నందుకు మాట్లాడినందుకు నాకు అప్పుడు చాలా రిగ్రెట్ ఫీల్ అయింది. నా సుల్లా నేను కూడా నా లైఫ్ని ఎంజాయ్ చేయాలి. నేనంత సైకోలో నేను ఎప్పుడు చూడలేదు. అమ్మతో సైకోలో చేసింది ఇది. రీసెంట్గా హర్ట్ అయిన విషయం ఏంటంటే నేను ఏమనుకున్నా, యాక్చువల్లీ బ్రేకప్ అయిపోయిన తర్వాత ఏదో ఒక టైం మళ్ళీ కలిసిపోతాం అనుకున్నా. కానీ బ్రేకప్ అయినాక నాకు ఇంకా కొన్ని తెలిసి నా మెంటల్ నాకు ఎట్లుంటుంది అంటే, నా మైండ్ ఈడుండే కదా ఈడికి వచ్చేసింది. నైట్లల్లో ఈడికి వచ్చేస్తే మళ్ళీ ఈడికి వచ్చేసి మొత్తం పిచ్చి చేసి మొత్తం లొల్లి చేసిన గైస్. పెట్టుకోవడాలు, టార్చర్ చేయడాలు ఇలాంటివి చేయకూడదు. రిలేషన్ని స్మూత్గా హ్యాండిల్ చేసుకుని వదిలేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఉన్న అంటే ఒక అరే ఇట్లా విడిపోయినామన్న రీజన్ వద్దు, హ్యాపీగా విడిపోయినామన్న రీజన్ ఉంటే బాగుంటుంది. నేను సైకో దాన్ని, నేను చాలా సైకో దాన్ని. నేను మెంటల్ వేసినా కూడా ఏం చేస్తా నాకే తెలియదు. ఈ బిల్డింగ్ నుంచి దూకేస్తా కూడా నేను మెంటల్ వేసి అట్లా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ క్రేజీ సార్. యాక్చువల్లీ వీడియోలో ఆపేద్దాం అనుకున్నా కానీ నాకు మెంటల్ దిగుతుంది. వీడియోలో ఆపితే ఇంకా సర్వే అవ్వలేమో అని ఫిక్స్ అయిపోయింది. సర్వే కాదు, అప్పుడప్పుడు పబ్లిక్ లో నేను బతికే ఉన్నాను తెలుసుకోవాలి. వాళ్ళైనా నాకు కామెంట్ల మీద కామెంట్లు ఎత్తురు. ఒక చిన్న తీర పని చేసిన దాని నా జీవితం మర్చిపోయింది. రోజు 15 వరకు ఇట్లా అట్లా రోజు నేను ఇంట్లో లేకపోతే ఇక నన్ను వద్దులే ఏమనలేదు. సో ఈ రోజు ముగ్గురు ఒక్కొక్క బీరు స్టిక్కర్ కనిపించద్దు అని చెప్పి పీకేషన్. సరే కానీ ఏం తిడబుక్ పని చేసినాము? ఏం చేయలేదు. ఈమెకి అప్పుడప్పుడు పురుగు మెసులుతూ ఉంటుంది అనమాట. ఏమన్నా వీడియోలు చూసినప్పుడు, రీల్స్ చూసినప్పుడు దానివల్ల ఏమే ఎఫెక్ట్ అయ్యి ఏమే ఖరాబ్ అయిపోతుంది. నా లైఫ్ ఖరాబ్ అయిపోయింది. ఎందుకంటే అది నేను నా చేతులారా ఎక్స్పీరియన్స్ బాగుందా? ఎక్స్పీరియన్స్ ఎట్లుంది తెలుసా? నాకు చెప్ప తీసుకొని కొట్టుకోవాలి అట్లుంది. ఇంకా అనిపించిందే. రిషి కూడా వాడిని కొట్టడానికి దీన్ని అందరూ వచ్చారు. సో ఈ రోజు మనం కెమెరా ముందు నిజాలు ఒప్పుకోవాలి. ఇంత ముందు గల్లీపోరీస్ ఎట్లు ఉండేనో ఇక్కడ నుంచి మనం కూడా అట్లనే ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు కొంచెం మంచిగా తయారైనా, ఇప్పుడు మళ్ళీ గలిసిపోరీస్ తయారైనా. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు లేవు కాబట్టి ఇలా మాట్లాడుతుంది. కెమెరా ముందు ఏదన్నా నిజాలు ఒప్పుకొని నేను అడిగే క్వశ్చన్స్ కి ఖచ్చితంగా గట్టిగా ఆన్సర్ ఇవ్వాలి. సొలు తెగొద్దు అట్లా ఇట్లా అని చెప్పి వెనకేసుకొని రావద్దు. జరుగుతుందా? ఇప్పుడు నేను ఏం అడుగుతా అంటే, మన పాత స్టోరీ ఎప్పుడు నీకు ఒక 1 year బ్యాక్, నాకు ఒక 3 months బ్యాక్, నువ్వు స్టిల్ నావు. కానీ ఏదైనా నీకు హట్టింగ్ అనిపిస్తే, హట్టింగ్ నాకు ఎక్స్ లేడా నిన్న చాలా గుర్తొచ్చాడు వాడు. అయితే ఎవరైనా
ఇగో నేను ఫస్ట్ నేను అడుగుతా. వద్దే ఫస్ట్ ఫస్ట్ నన్న పెద్దలు ఫస్ట్. ఒక రోజు ఏమైతే అదే ఇంటర్వ్యూ చేసిన మంచిగా అడగండి. సరే ఒక రోజు ఇచ్చేసి వాళ్ళ నా ప్రజెంట్ నా నేను అడుగుతున్నా నువ్వు లవ్లో ఉన్నప్పుడు నీకు ఎక్కువ ఎంత గిల్టీగా మస్తు బాధ అనిపిస్తుంది చచ్చిపోవాలి అన్న స్టేజ్ వరకు పోయినావు ఎప్పుడైనా? పోయినా ఎందుకు? ఒక రోజు నేను వద్దులే నేను ఇప్పుడు ప్రజెంట్ చెప్పండి నేను నా ఎక్స్ చెప్తా సల్మాన్ చెప్తా ఏం కాదు చాలా మంచోడు నేనే వదిలేసా అది అండర్స్టాండింగ్ కుదరలేక మళ్ళీ చెప్తున్నా చాలా వీడియోలు చెప్పా ఒక రోజు ఏమైంది నేను బయటికి వెళ్ళి ఆ షూట్ 7 hours వేసాను నాకు రచ్చార వెబ్ సిరీస్ చేస్తున్నా నైట్ అంతా షూట్ ఉండే కానీ వాడికి ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పడుతున్నాం ఏంది ఏదో జరిగింది అన్నట్టు చెప్పారు నా లొకేషన్ ఆడి దగ్గర ఉంటుంది అన్నీ వచ్చాయి నన్ను అయితే కంట్రోల్లో పెట్టిండే నేను ఎక్కడికి వెళ్ళినా నేను ఏం చేసినా ఎలాంటి మిస్టేక్ చేసినా ఫోన్లో కానీ వాట్సాప్ కానీ అన్నీ అబ్బాయి దగ్గర ఉంటాయి అయినా సరే ఇంటికి వెళ్ళేస్తే రామ్మ కూసో అన్నాడు కూర్చున్నది పళ్ళ కొట్టిండు తుక్కు కొట్టిండు రక్తం వచ్చింది చెవుల దగ్గర నుంచి ఇక్కడ నుంచి ముక్కుల నుంచి రక్తం వచ్చింది కొట్టిండు ఫుల్ కొట్టిండు ఆడి కోపం కంట్రోల్ అవ్వట్లేదు ఆడి కోపం కంట్రోల్ అవ్వక ఏదేదో చేసేస్తున్నాడే దాని తర్వాత ఏముంది నాకు ఫ్రస్ట్రేషన్ ఆగుతలే నేను అప్పటిదాకా ఫోన్ లేదన్నది ఏమన్నా అయిందేమో అందుకే కొడుతుండేమో ఇప్పటిదాకా పడుతూ ఉన్నాను అక్కడ పూలకుండా ఉండే అది ఉంటుంది కదా సిమెంట్ది అదే షోకేస్కి పెట్టుకుంటాం దాన్ని తీసి తల మీద దిగిన అప్పటిదాకా తనలో పడ్డా నా క్యారెక్టర్ని అజామ్ని చేసిన అంకల్లనే నాకు మండిపోయింది ఏ సుల్లిగాడ నన్ను కొట్టడానికి నేను ఎక్కడున్నా నీకు దగ్గర నా లొకేషన్ చూసినా నీ ఫ్రెండ్స్ ఎవరు చెప్తే నా ఫ్రెండ్సో నీ ఫ్రెండ్స్ ఏదో చెప్పగానే సుల్లిగా వింటావా అని చెప్పేసి రచ్చ చేసిన అతనికి సగ తెలుగు రాదు నాకు సగ హిందీ రాదు అయినా సరే వాదిస్తున్నా అయితే కొట్టిన కదా రక్తం వస్తుంది కదా అయినా సరే వదిలిందలే నాకు పండ పెట్టి నేను ఇట్లా పడుకోరున్నా ఇక్కడ దోసరికి పడుకుంటే నాకు గొంతుగా కాలేసి తొక్కిండు కళ్ళు బయటికి వచ్చేసినాయి నాకు ఒక రకంగా ఏడుపు ఒక రకంగా ఇది ఒక రకంగా ఇది కానీ ఇప్పుడున్నాడు ఒక దెబ్బ కొట్టినా తిట్టినా మళ్ళా నేను ఎంత పెద్ద మిస్టేక్ చేసినా మా మోని నాతో ఉంది ఇన్ని రోజులు నేను ఆమెతో ఉండాలి అనే ఉంటాడు తప్ప ఎంత దాని లైఫ్లో ఎంత మంచి ఏ అకేషన్స్ ఉన్నా నన్ను ఖచ్చితంగా అందులో ఉంచుతాడు అది నాకు చాలా రెస్పెక్ట్ఫుల్గా అనిపిస్తుంది అది లవ్ అవడానికి కూడా నేను అనుకోను అదొక మనిషికి ఇచ్చే రెస్పెక్ట్ని అట్లా తీసుకోవడం అనేది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఆమెతో ఎన్ని దెబ్బలు తిన్నా ఇక్కడ నా పర్సనల్ లైఫ్ మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది ఎన్ని గొడవలు వచ్చినా ఎన్ని ఇష్యూస్ వచ్చినా నా వరకు చాలా బాగుంటుంది కొట్టిండే రక్తం గారిపోయింది ముక్కులో నుంచి తెలుసా గుండెలకు ఫ్లైట్ ఎక్కేస్తుంది కళ్ళు బయటకు వచ్చినాయి నాకు ఇట్లా చేస్తారు కదా బయటికి లోపలికి దాని తర్వాత చెప్పేసి నా సెట్ అవ్వాలి కానీ ఎంతో బాగుంటాడంటే మేము అడిగామా ఎన్నిసార్లు అయినలేవే నేను ఇప్పుడు చూడలేదు చూపించా ఫోటో వస్తాయి ఎందుకు ఇవన్నీ మనకి చెప్పే దాని అన్ని దొరకడాలు పట్టుకోవడాలు వెళ్ళి ఫైట్లు చేయడాలు కొట్టడాలు ఏం చెప్పాలి హట్ ఎక్కువైంది దీంట్లో రిషన్న కూడా ఉన్నాడు దీంట్లో ఉన్నాడు ఆయన ఉన్నాడు ఏమవుతుంది ఒక రోజు మీకు తెలుసు కదా మేము సపరేట్గానే ఉంటాము ఫస్ట్ నుంచి అయితే ఏం చేసిండు ఒక రోజు పబ్బుకి నాకు అసలు ఎప్పుడు తను పబ్బుకే వెళ్ళాడు అలాంటి మనిషి పబ్బుకే వెళ్ళాడు నాకు తెలియకుండా నాకు చెప్పకుండా డైరెక్ట్ పబ్ లోపలికి వెళ్ళి పబ్కి వచ్చా అంటాడు ఆ టైంలో నేను ఏం చేస్తుంటా తెలుసా బట్టలు నాకు బట్టలు ఉత్కనికి రాదు నాకు పాపం పోనీలే వాషింగ్ మిషన్ లేదు కొత్త కదా సంసారం అని చెప్పి కష్టపడి ఎట్లు ఉతకాల కాళ్ళతో ఉతుకుతున్నా చెడ్డీ ఉంది చేత్తో ఉతుకుతున్నా అప్పుడే ఫోన్ చేసి చెవుగడ పెట్టుకొని చెప్పునా అన్న అంటే ఇదిగో బేబీ రిషన్న పప్పుకి తీసుకొచ్చాడు నేను వచ్చినా అంటే కాలు చేతులు కట్టుకొని తీసుకోపోయిండా నేను నాకు చెప్పచ్చుగా చెప్తే నేను కూడా వస్తా కదా అయితే నాకు టాక్ ఏమొచ్చింది వేరే అమ్మాయిలు వచ్చినారు అందుకే వెళ్ళిండు అని తెలుసు కదా అమ్మాయిల సైకాలజీ అబ్బాయి ఒకవేళ ఎప్పుడు వెళ్ళని చోటకు వెళ్ళాడంటే ఖచ్చితంగా అమ్మాయి కోసం వెళ్ళాడని అనుకుంటాం సో నాకు కూడా అలా అనిపించి ఏం చేసిన 100 స్పీడ్లో ఈడికి వెళ్ళి నాకు బైక్ వచ్చు ఆ స్కూటీ వేసుకొని 100 స్పీడ్లో మణికొండ నుంచి ఎక్కడికది సంచికి వెళ్ళిపోయినా మధ్యలో గోల్కొండ రోడ్ వస్తుంది కదా చీకటిగా అక్కడ నేను పడిపోయినా అసలు నిజంగా
ఆ చుట్టుపక్కల దయ్యాలన్నీ నన్నే చూస్తున్నాయి అన్న ఫీలింగ్లో ఉన్నా. ఇమాజినేషన్ ఎట్లుంటుంది ఆ రొట్టు మొత్తంలో నేను ఒక్కదాన్ని, మళ్ళీ దానికి లైట్ కూడా లేదు. వెళ్ళంగానే కిందకు వచ్చిన తర్వాత ఫస్ట్ బండి తీసుకొని అడిపోయి ఇలా వేసేసిన రన్నింగ్లో, ఇలా వేసేసిన సైడ్కి దూకేసిన. ఎవరున్నారు అమ్మాయిలు, ఎవరున్నారు బయటికి రండి అని చెప్పి లోపలికి వెళ్తే లోపల అమ్మాయిలు ఎవరు లేరు. అమ్మాయిలు షిఫ్ట్ ఆ టైంలో నాకు ఒక దెబ్బ పడింది ఇక్కడ. నేను ఇంకా నా గురించి తెలుసుగా, నేను ఇక్కడ పడంగా నేను కూడా కొట్టినా. ఎట్లా కొడతావు నువ్వు, నీకోసం అంత చాకరీ చేస్తుంటే ఇంట్లో అంత కష్టపడి వంట గింట చేస్తే నువ్వు నన్ను వదిలేసి షికార్లు పోతావా అంటే నేను పోతా అది అన్నందుకు మాట్లాడినందుకు నాకు అప్పుడు చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాను. నా సుల్లా నేను కూడా నా లైఫ్ని ఎంజాయ్ చేయాలి. నేనంత సైకో లవ్ నేను ఎప్పుడు చూడలేను. అమ్మతో సైకో లవ్ చేసింది ఇది. దారుణమైన సైకోయిజం చూపించింది లవ్ లో. లిటరలీ నాకైతే చిరాకు దెంగుతుండే గైస్. సరే ఇప్పుడు నువ్వే ఏం చెప్పాలా, పుట్టలు అరే ఒకటి చెప్పాలి. అరే లాస్ట్ నువ్వు ఒక్కదా నేను బ్యాలెన్స్ లేదు. ఇప్పుడు నువ్వు చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడు మేము చెప్పినప్పుడు నువ్వు చెప్పాల్సింది. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కినా గైస్, ఇప్పుడు నీకు తెలియదు ఏం చెప్తావు, ఏదో అబ్బో చాలా ఉన్నాయి అక్క. 1 year బ్యాక్ అడిగింది కాడి చెప్పినా, లేకపోతే నా మాటలు కూడా మాట్లాడుకోవాలి. ఏదైనా సరే అంతకుముందు అయినా సరే ఎక్స్ అంటే నేను అట్లా ఎట్లా పాసిబుల్? ఎక్స్ కాదు, అదేమనేది 1 year బ్యాక్ జరిగింది చెప్పమంది. సో అందుకే నేను ఏం ఆలోచించకుండా చెప్పిన. 3-4 months చెప్పాలి, కొంచెం ఆలోచించుకొని చెప్పాలి. ఎందుకంటే నీకు తెలుసు కదా మళ్ళీ ప్రాబ్లమ్స్ అయితే ఏం అవ్వదు. నీ లైఫ్ నీ పర్సనల్ విషయం ఏంటంటే రీసెంట్ గానే ఎక్కువ హర్ట్ అయిన విషయం ఏంటంటే, నేను వదిలేసిన తర్వాత నేను ఏమనుకున్నా అంటే, నేను చెప్పేస్తున్నా నాకు గొడవకు వచ్చి నాకేం ప్రాబ్లం లేదు. చెప్తా అరే రీసెంట్ గా హర్ట్ అయిన విషయం ఏంటంటే, నేను ఏమనుకున్నా యాక్చువల్లీ బ్రేకప్ అయిపోయిన తర్వాత ఏదో ఒకటి అయ్యి మళ్ళీ కలిసిపోతాం అనుకున్నా. కానీ బ్రేకప్ అయినాక నాకు ఇంకా కొన్ని తెలిసి నా మెంటల్ నాకు ఎట్లుంటుంది అంటే, నా మైండ్ ఈడుండే కదా ఈడికి వచ్చేసింది నైట్లల్లో. ఈడికి వచ్చేస్తే మళ్ళీ ఈడికి వచ్చేసి మొత్తం పిచ్చి చేసి మొత్తం లొల్లి చేసిన గైస్. అందుకోసమే ఇంట్లో కూడా తన్నులన్నా అదే నా ప్రాణం మీద తీసుకొచ్చింది. నేను ఎక్కువ హర్ట్ అయిన విషయం ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్. చాలా ఎక్స్పెక్ట్ చేసిన నేను. కొన్ని విధాలుగా చాలా ఎక్స్పెక్ట్ చేసిన. ఏం కాదు అయిపోతుంది కలిసిపోతాం అది ఇది అని చెప్పి చాలా ఎక్స్పెక్ట్ చేసిన. కానీ లైఫ్లో అది కుదరదు. నేను ఇంకో టాపిక్ చెప్దాం అనుకున్నా కానీ ఏం చెప్పాను, ఇది ఒకటే టాపిక్ చెప్తాను. నీకు కూడా ఒకటి చెప్తున్నా, బ్రేకప్ అయినాక ఎవరి లైఫ్ వాళ్ళది. అంతే, నీకు అనవసరం హ్యాపీగా లేకుండా నీకు అనవసరం వాళ్ళని ఇబ్బంది పెట్టే రైట్స్ నీకు లేవు. తప్పు నాదే, నేను కూడా బరాబర్ ఒక్కటే దేంట్లో తప్పు నాది. నేను రీసెంట్గా పంచాయతీ చేసిన తప్పు ఖచ్చితంగా అది నాదే. నేను దానికి సారీ చెప్తున్నా, డైరెక్ట్ చెప్పలేను కాబట్టి కెమెరాలో చెప్తున్నా సారీ అని చెప్పి. సో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఊడ్చిపోయినా అంతే. ఇంకొకటి ఏంటంటే, నిజంగా మనం సిన్సియర్గా లవ్ చేస్తున్నాం అనుకోండి, ఎవరో ఒకరు తప్పు చేస్తారు. అబ్బాయి కాకపోతే అమ్మాయి, అమ్మాయి కాకపోతే అబ్బాయి. ఒకటి చెప్తా, లవ్ చేసినా చేయకుండా పక్కన నెగ్గి ఒకటి చెప్తా అయినండి. రియల్గా మీరు ఒక పర్సన్ లవ్ చేస్తే వాళ్ళ ప్రొఫెషన్ కూడా లవ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే అన్నీ మనం అనుకున్నట్టు జరగవు. అందరూ మనం అనుకున్నట్టు రాముళ్ళు ఉండరు. ఒకవేళ మనం లవ్ చేసినప్పుడు రాముడు కాకుండా కృష్ణుడైనా ఏదైనా వాటెవర్ ఏది జరిగినా కూడా మనం లవ్ చేసిన రీజన్ కన్నా మనం పట్టుకునే ఉండాలి. దాన్నే లవ్ అంటారు. కొన్ని లేకపోతే వద్దు అనుకున్నప్పుడు వదిలేయాలి. సగం ఉండొద్దు. గొడవ పెట్టుకోవడాలు, టార్చర్ చేయడాలు ఇలాంటివి చేయకూడదు. రిలేషన్ని స్మూత్గా హ్యాండిల్ చేసుకుని వదిలేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఉన్న అంటే ఒక అరే ఇట్లా విడిపోయినామన్న రీజన్ వద్దు, హ్యాపీగా విడిపోయినామన్న రీజన్ ఉంటే బాగుంటుంది. ఫ్లైట్ నైట్ ఎక్కుతాయి, ఇప్పుడు ఎక్కువద్దు కెమెరా ముందు. సో గైస్ ఇంకొకటి, నాకు 2 ఎక్స్లు ఉంటాయి. ఇంకో ఎక్స్ గురించి కూడా చెప్తా ఇప్పుడు. సో గైస్ ఫ్రెండ్ ఇప్పుడు అవును మా ఫ్రెండే గైస్. నిజంగా చెప్పాలంటే అది అసలు తెలియదు గైస్. నేను మెంటల్ పుట్టిన ఎట్లయినా నాకే తెలియదు. ఇంకో సిన్సియర్ లవ్ అని పెట్టుకొని హౌడ్లు అన్నిట్లా ప్రపోజ్ చేసిండు, నాతో ఎట్లున్నాడు. మళ్ళీ తీరా చూస్తే నాకు ఇంకో లవర్ ఉంది, 2 years మేము పెళ్లి చేసుకోవాలి అని చెప్పి నాకు ఒక ఆఫర్ ఇచ్చిండు పైనుంచి. ఆ ఆఫర్ వద్దు, నాకు ఒక ఆఫర్ ఇచ్చిండు. నాకు మెంటల్ తెగిపోయింది గైస్. నేను పిచ్చిదాని అయిపోయి ఆహా భయ్యా నేనేందో నీకు చూపిస్తా అని చెప్పి వెంటనే నేను తమాషా చేసేసిన యూట్యూబ్ లో మొత్తం. దాని తర్వాత మొత్తం నా ప్రాణాల మీద తెచ్చుకున్నా ఇట్లా. అంతే నిజం. అందుకోసం ఇక్కడ దాకా వచ్చిన. లేదంటే అసలు ఇంత ఫేమ్ అయ్యేదాన్ని కాదు. ఇదంతా ఈగో తీసుకున్నా ఎక్కువ. నేను ఏం నేను ఈగో తీసుకుంటే నా అంత సైడ్ ఉండే ఎవరు ఉండరు. కానీ ప్రేమిస్తే వాళ్ళ కోసం ఎంతనైనా చేస్తాం, అంతనైనా చేస్తాం.
వద్దు అనుకుంటే ఇంకా పొజిషన్లో ఎవడైనా సరే మొట్టమొదటి అది ప్రేమిస్తే ప్రాణం ఇస్తా నటిస్తే నరికేస్తా. కానీ ఇప్పుడు మాత్రం నాతో ఏంటి తెలుసా, నేను బాధపడుతున్నప్పుడు ఎదుటోడు ఎందుకు నవ్వుతూ ఉన్నాడు నేను సైకో దాన్ని, నేను చాలా సైకో దాన్ని, నేను మెంటల్ వేసినా కూడా ఏం చేస్తా నాకే తెలియదు. ఈ బిల్డింగ్ నుంచి దూకేస్తా కూడా నేను మెంటల్ వేస్తే అట్లా. అలాంటి పనులు చేస్తా గైస్ నేను. ఆ రోజు అట్లా జరిగిపోయింది, అయిపోయింది. ఇప్పుడు ఎవరు ఎక్కడ ఉన్నా చాలా హ్యాపీగా ఉండండి. మీ లైఫ్ మీది, మా లైఫ్ మాది. సో ఇన్ కేస్ ఒక 3-4 ఇయర్స్లో నేను ఏమైనా హర్ట్ చేసి ఉంటే అవి సారీ. దానికన్నా మించి ఇంకేం చెప్పను కూడా మీకు. గైస్ నేను కూడా ఒకటే చెప్తున్నా, లవ్ చేసినప్పుడు హ్యాపీగా విడిపోవాలనుకుంటే విడిపోతేనే మంచిది. ఏం చేస్తారు, ఎట్లున్నారు, ఏంటి గొడవలు పెట్టుకొని వాళ్ళు తమాషాలు చేసుకొని లైఫ్ మీద తెచ్చుకోకండి. ఇంకా గైస్ కొంతమందికి పాత జ్ఞాపకాలు గుర్తొస్తే అవన్నీ తట్టుకోలేరు. అంటే వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ క్రేజీ సనా. బాయ్ గైస్. గెలిపోయి వచ్చి చాలా